హాయ్ అండి అందరికీ. నేను ఇంకొకసారి మా పెరటి మొక్కలనైతే చూపిందాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా కొన్ని రకాల మొక్కలైతే పెరిగినాయండి మా పెరట్లో. అవి చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో తీశానండి. ఫస్ట్ అవి కరివేరు పువ్వు మొక్కలు చూపించాను కదండి, పింక్ కలరు. ఇవైతే గులాబీ పువ్వు అండి, వైట్ కలరు. మొగ్గలు చూసారా, ఇంకా పువ్వు అయితే విడవలేదు. తర్వాత హైబ్రిడ్ మందారం అండి. ఇది చాలా ఇంటి దగ్గర అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు అందరి ఇళ్ళ దగ్గర కూడా ఈ మందారం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే చెట్టు నిండా పువ్వులు పూస్తుందండి. కలర్ కూడా చాలా బాగుంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. హైబ్రిడ్ మందారం అండి. చూసారా, ఇది నేను ఈ వీడియో అయితే ఆదివారం తీసిన వీడియో అండి. ఆదివారం రోజు ఒక్కరోజు మేము పువ్వులు కోయకుండా ఉంటాము. అందుకని చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, నాకు వీడియో తీయాలనిపించింది. అందుకని వీడియో తీశానండి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందండి మొత్తం మా పెరట్ అంతా. పెరట్ అంటే పెద్ద పెరడేం కాదండి, అది చెప్పాను ఆల్రెడీ. రోడ్డుకి కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే మేము మొక్కలు అవి వేసుకున్నామండి. ఇవి వచ్చేసి బిళ్ళగన్నేరు అంటారు కదా, అవండి. ఇవి 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వైట్ కలర్, ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఉంది. ఇది చూసారా, ఈ మందారం చెట్టు నిండా ఫ్లవర్సేనండి. కొంచెం మంది కోసేసారు, కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి. ఆరెంజ్ కలర్ రేఖ మందారం అండి. కలర్ ఎంత బాగుంటుందండి అసలు, వీడియోలో కంటే రియల్గా అయితే ఈ మందారం చాలా బాగుంటుందండి. ఒక్క పువ్వు పడితే చాలండి, అసలు చాలా అందంగా ఉంటుంది. తర్వాత కనిపిస్తున్నాయి కదండి వైట్ కలర్ ఫ్లవర్స్, అవైతే బాగా పైకి ఉంటాయండి. అవి మనం కోయడానికి కూడా ఉండదు. ఒకవేళ కోద్దాం అనుకుంటే చాలా కొమ్మలు చాలా అల్పంగా ఉంటాయి, వెంటనే ఇరిగిపోతాయండి. కొమ్మలు చాలా వీక్ ఆ చెట్టు. తర్వాత కుండీలో చిన్న కనకాంబరం మొక్క ఉందండి, అవి కొన్ని పువ్వులు పూస్తాయి. ఇటువైపు మొక్కలు అవండి, అదే మా వంతెనకి అటువైపు మొక్కలు అవి. చూసారా పువ్వులన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా మందారాలు ఉండాలండి, కోసేసారు కాకపోతే. ఇది చూసారా, ఉమ్మెత్త పువ్వు అండి. నలుపు ఉమ్మెత్తు అంటారండి దీన్ని. శివునికి బాగా ఇష్టమైన పువ్వు అండి ఇదైతే. చాలా రేర్ అన్నమాట, అన్ని చోట్ల దొరకదు. ఇది మా అమ్మ ఎక్కడి నుంచో ఎవరినో అడిగి తెచ్చిందండి. నేను మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చాలా రేర్ రకం అన్నమాట. శివుడికి చాలా ఇష్టమైంది. శివుడికి పువ్వు అర్పించుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడే పువ్వులు పూస్తుందండి అది. అది ఇంకా పెద్ద చెట్టు అవుతుంది. మేము రీసెంట్గా వేసామండి, అది కొంచెం ఎదిగింది, పువ్వులు అయితే పోస్తుందండి ఒకటి ఒకటి అలాగా. ఇది చూసారా ఉసిరి చెట్టు, అది అలా ఎదుగుతుంది కానీ ఇంకా ఏమీ కాయలు కాసేది ఏమీ లేదండి. ఇంకా ఎప్పుడు కాస్తుందని వెయిట్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇది ఇటువైపు పక్కన ఉంది గుత్తి పూల చెట్టు అండి. ఇది ఒక రకం, కొంచెం పల్చగా కొంచెం లైట్ కలర్లో ఉంటుందండి. రెడ్ కలరే, కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. గుత్తి పూల చెట్టు అండి. అలాగే దాని ముందు సేమ్ అదే గుత్తి పూల చెట్టు కూడా ఉందండి, కొంచెం థిక్ కలర్లో ఉంటుందండి ఇది. చూసారా చాలా రెడ్గా ఉంది. అలాగే గుత్తు కూడా చాలా పెద్దది పోస్తుందండి, చాలా బాగుంటుంది గుత్తి పూలు. రెండు రకాల గుత్తి పూలు అయితే ఉన్నాయండి. అలాగే ఇది మందారమేనండి, మొద్దు మందారం, పింక్ కలర్ మందారం. అది ఇంకా పూలు పూయట్లేదు. అలాగే ఇది ఒక రకం అండి, బిళ్ళగన్నేరు, పింక్ కలర్ అండి. ఇది కొంచెం బాగుంది కలర్ అని తెచ్చి వేసానమాట, అదొక కలరు. ఇంకా ఇటువైపు కూడా హైబ్రిడ్ మందారం వేసుకున్నామండి. అంటే మాకు వారానికి 4 రోజులు పూజలే ఉంటాయండి. అందుకని చెప్పి మాకు అవసరం అని చెప్పి ఎక్కువ ఈ మందారం పూలే, ఎక్కువ బాగా ఇడిచే పూలే వేసుకున్నామండి. తర్వాత వైట్ కలర్ మందారం చూసారా, వైట్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. దీనికి కొంచెం వైట్ కలర్ మందారం కొంచెం వీక్గానే ఉందండి, బాగా ఎదగట్లేదు.
ఇది ఒకటి ఒకటి పువ్వు కింద పూస్తుందండి. దాని తర్వాత ఇది కూడా ఇదొక రకం మందారమేనండి, రేఖ మందారం. చూసారా? ఇది బిస్కెట్ కలరు, చాలా బాగుంటుంది ఈ మందారం కూడా. ఇది బాగా ఎదిగిందండి, వేసిన కొన్ని రోజులకే చాలా బాగా వచ్చింది. పూలు కూడా పూచేస్తుందని చూసారా? ఫ్లవర్ ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ కూడా. ఎక్కువ మందారం రకాలే వేసామండి, అవి బాగా ఇడుస్తూ ఉంటాయి కదా, సీజన్ ఉండదు వాటికైతే. ప్రతిరోజు ఇడుస్తూ ఉంటాయి, పూజకు అవసరం అవుతాయని చెప్పి వేసానండి. ఇక్కడ ఉంది చూసారా? ఇది అదే ఉమ్మెత్త పువ్వు చెప్పాను కదండి, దాని మొక్కే ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది అది కూడా. అలాగే అది కనిపిస్తుంది కదండి, తెల్ల జిల్లేడు అనమాట. శివుడికి బాగా ఇష్టమైన పువ్వుల్లో తెల్ల జిల్లేడు ఒకటి. ఇది కొంచెం మొన్న గాలికి అలా పక్కకి వెళ్ళిపోయిందండి. తర్వాత ఇక్కడ మా గోడవారిన ఒకటి కొంచెం తమలపాకు మొక్క అయితే వేశాను, అది కొంచెం వస్తుందండి, అలా అలా కొంచెం కొంచెంగా ఎదుగుతుంది. అలాగే మా గోడ మీద మొక్కలు కూడా చూపిస్తానండి, గోడ మీద పెట్టుకున్నాను, ఏమేమి పెట్టుకున్నాను. ఇక్కడ చామంతి అంట అయితే వేసాము ఈ డబ్బాలో. చామంతి పూలు అయితే పూస్తున్నాయండి. ఈ కలర్ చామంతి చూడండి, చాలా బాగున్నాయి. 2 రోజులు వాటర్ వేయకపోతే అలా ఎండిపోయిందండి, తర్వాత వాటర్ వేసిన తర్వాత బాగానే వచ్చింది. చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో చామంతి. తర్వాత ఇది ఒక రకం క్రోటన్స్ అండి. ఇవన్నీ గోడ మీద పెట్టుకున్నాయండి, అంటే మా ఇంటి ముందుగా పెట్టుకున్నాను. ఇది మొత్తం కుండీ నిండా వచ్చేసిందండి, కుండీలో కూడా ప్లేస్ లేదు, బయటకు వచ్చేస్తుంది ప్లేస్ లేక. అలాగే ఎదురుగా నాచు అండి, నాచులో 4-5 రకాలు కలిపి పెట్టాను అనమాట. ఆ వీడియోలు కూడా పెట్టాను ఆల్రెడీ షార్ట్లో. తులసమ్మ, ఇది కూడా నాచేనండి. అన్ని కలర్స్ పూలు ఇడిస్తే చాలా బాగుంటుందండి, పింకు, వైటు, ఎల్లో, ఇంకొక కలర్ ఉందండి. మొత్తం 4 కలర్స్ కూడా ఇడిస్తే అసలు చూడటం ఎంత బాగుంటుందోనండి. నాచైతే నాకు కొంచెం పనికిరాని జాడీ ఉందండి, ఆ జాడీలో కూడా కొంచెం తమలపాకు పాదైతే పెట్టాను, గుమ్మం ఎదురుగా పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వస్తుందో, తమలపాకులు అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా తమలపాకు ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అలాగే ఇంటి ముందు మనీ ప్లాంట్ కూడా వేసుకున్నాను. మనీ ప్లాంట్ కంపల్సరీగా అందరి ఇంటి ముందు ఉంటుంది కదండి, నేను వేసానండి మనీ ప్లాంట్, అలా ఉంది. అలాగే ఈ మధ్యనే తెచ్చానండి, తెచ్చుకుని వేసాము ఎల్లో కలరు గులాబీ పువ్వు. కొన్ని మొక్కలు ఈ మధ్యనే చేర్చామండి, గులాబీ ఒకటి. అలాగే చూపించాను కదండి ఇందాక, ఇప్పుడిప్పుడే ఎదుగుతుందని చెప్పి, అది ఉమ్మెత్త పువ్వు అండి. ఉమ్మెత్త పువ్వు ఇప్పుడిప్పుడే ఎదిగి మొగ్గలు వేసిందండి. అలాగే పువ్వులు కూడా పూచింది. పువ్వు చూసారు ఎంత బాగా విడిచిందో, పువ్వు చాలా బాగా విడిచిందండి. పువ్వు చూస్తే అసలు చాలా అందంగా అనిపిస్తుంది. అలాగే ఇది ఒక రకం అండి, ఇది రీసెంట్గానే వేసాము. చూసారా ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పెరటి పువ్వుల మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.